హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైసీపీ నేతలు మన ఓజీ సినిమాని, పవన్ కళ్యాణ్ గారి సినిమాని చాలా దారుణంగా అయితే ట్రోల్ చేస్తున్నారనమాట. అయితే ఒక మాటలు కూడా అసభ్యకరమైన మాటలు అయితే మాట్లాడుతున్నారు. అసలు అలాంటివి మన టీడీపీ నేతలు ఎలా దానికి రెస్పాన్స్ ఇచ్చారు, వాళ్ళని తిరిగి ఎలా ర్యాగింగ్ చేశారు అన్నది ఇప్పుడు మన వీడియో. అందరూ స్టోరీ అయితే చూసుకుంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ ది వీడియో ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా తాజాగా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయిన తరుణంలో జనాలు ఎగబడి చూస్తున్నారు. సినిమాపై పాజిటివ్ రావడంతో టికెట్లు మొత్తం సేల్ అయిపోతున్నాయి. ఇటు సినీతారులు, ప్రముఖులు కూడా ప్రీమియర్ షోలు చూసేశారు. ఇవాళ కూడా జనాలు ఎగబడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాపై వైసీపీ ట్రోలింగ్ చేస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి టీడీపీ ప్రతినిధి ఓ టీవీ డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓజీ సినిమాకు మీరు వెళ్తారా? వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డిని అడగ్గా, నేను ఆ సినిమాకి వెళ్ళను, ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి అయితే వెళ్తాను, కానీ ఆ సినిమాకి నేను ఎందుకు వెళ్తాను, ఆ సినిమాకి వెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి అని కామెంట్ చేశారు. దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చి టీడీపీ ప్రతినిధులు బండారు కృష్ణారెడ్డి గారు యూట్యూబ్లో వివేకం సినిమా చూడాలి, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు. కాగా వివేకం సినిమాపై వైఎస్ఆర్ వివేకానంద బయోపిక్ అన్న సంగతి తెలిసిందే. ఇది ఫ్రెండ్స్, మరి పవన్ మీదకి వస్తే అలాగే ఉంటుంది, టీడీపీ మీదకి వచ్చినా అలాగే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.